హాయ్ చిన్నోడు చిన్నమ్మ. మనం ఈరోజు శంగిడి రైలు పొడి చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే ఇన్ని కూరలు ఉన్నా సరే ఆ పొడితోనే తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నం అలా వేసుకుని ఆ పొడి కూడా వేసుకుని నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నేనైతే ఎన్ని కూరలు ఉన్నా సరే అదే వేసుకుని తింటాను. కానీ చేయడం మాత్రం కష్టమైనా కానీ తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. అమ్మ నా కోసం చేసి పంపించింది. ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేయొద్దండి, నాకు కారం ఇష్టం ఉండదని. చూడండి, మీకు చూపిస్తూనే నేను కూడా తినేసాను ఆ ప్లేట్లోదంతా. కష్టమంతా ఎక్కడుంటుందంటే రొయ్యలు ఉంటాయి కదా, ఈ శంగిడి రొయ్యలు తెల్లగా ఉంటాయి. అవి తెచ్చుకుని ఎండలో వేసుకుని బాగా ఆరిపోయాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలాగంటే మనం మిర్చి ఫ్రై అవుతుంది కదా కరకరలాడుతూనే, అలా ఫ్రై అయ్యాయి అనుకో మిక్సీ పట్టినప్పుడు బాగా గమ్మున మిక్సీ అయిపోతుంది అన్నమాట. చెంగిడి రొయ్యలన్నీ వేసేసాం, అందుకని ఇవి కొన్ని ఉంటాయి చేస్తున్నాను. ఇవి చెంగిడి రొయ్యలు కాదు, చెంగిడి రొయ్యలు తెల్లగా ఉంటాయి, అవి వెండివే తెచ్చుకోవాలి. అప్పుడు వేపేసుకుని రొయ్యలు బుర్రలు కూడా తీయకూడదు. బుర్రలు కూడా తీయకుండా చాటలో వేసి జల్లిస్తేని మీసాలు ఈ వెంట్రుకలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చాట చివరికి వచ్చేస్తే అవి పాడేస్తాం అంతే. బుర్రలు చాలా టేస్ట్గా ఉంటుంది, బుర్రలతోనే చేస్తారు పొడి. చూడండి, ఇంకో అలా మీసాలు ఇవన్నీ వస్తాయి కదా, అలా తీసేసుకోవాలి. ఏమీ అక్కర్లేదు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు చాలు. కారం తినరనుకోండి ఒక్క ఎండుమిరపకాయ వేసుకుంటే చాలు. ఇవి కలిపి మిక్సీ పట్టేసామనుకో బాగా మెత్తగా పట్టాలి. చూడండి, మిక్సీ పట్టేశాక మళ్ళీ మనం జల్లించాలి జల్లెడ తీసుకుని. లేదనుకోండి తినేటప్పుడు పలుకులు కింద వచ్చాయనుకో ఏదోలా అనిపిస్తుంది. మా నానమ్మ గారు ఇప్పుడు లేరండి, కానీ మా నానమ్మ ఎప్పుడైనా సరే ఆ పొడి అమ్మ ఇంట్లో చేస్తే ఏం చేసేదో తెలుసా? ఎన్ని కూరలు ఉన్నా సరే ఏం బాగాలేదమ్మా, నోరుకెత్తడం లేదమ్మా అని ఆ పొడి వేసుకునే తినేసేది. నూనె కూడా వేసుకునేది కాదు, వారం రోజులకి డబ్బా ఉంచేది కాదు. తినేస్తున్నావు వేడి చేసేస్తుంది అన్నా సరే అస్సలు పట్టించుకునేది కాదు, ఆ పొడి వేసుకునే తినేసేది. ఎవరైనా మనిషి లేకపోతేనే గుర్తొస్తుంది కదా. కానీ నన్ను మా తమ్ముడిని బాగా చూసుకునేదండి చిన్నప్పుడు. మా తమ్ముడిని ఎవరైనా ఆటలో పడిపోయినా, వాడిని ఎవరైనా కొట్టినా, వాడెవరినైనా కొట్టినా వాళ్ళ మీదకే యుద్ధానికి వెళ్ళేది తప్ప వాడిని ఎప్పుడు ఏమనేది కాదు. మనవడు కదా ప్రేమ, ఏమండి. కానీ అది ఆఖరి క్షణంలో మాత్రం మా తమ్ముడు మా మరదలో మాత్రం చేసిన సేవ ఈ రోజుల్లో వాళ్ళు చేయలేరండి. బెడ్ మీద ఉంటే లేపి స్నానం చేపించి డైపర్లు వేసి అన్నం తినిపించి పాలు తాగిపించి ఇవన్నీ ఇద్దరూ చేసేవారండి. ప్రతిరోజు సాయంకాలం ఏదో ఒకటి తినడానికి తెచ్చి కూడా అవి తినేసిద్ది, పడుకునేది చిన్నపిల్లలాగా. లాస్ట్లో అంత సేవ చేశారండి మా మరదలు మా తమ్ముడు. వాళ్ళు ఆ సేవ చేసినందుకు ఈరోజు మా మరదలు ప్రెగ్నెంట్. ఏ బాబో పాప పుడితే దాని ఆశీర్వాదం అనుకుంటాం మేము. ఎందుకంటే మా ఊడికి పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్ళైన 4 సంవత్సరాలకి ఇప్పుడు నెల తప్పింది. మా నాన్నమ్మ పైకి వెళ్ళిపోయాక ఇంటికి వారసురాలు ఇవ్వాలని దానికి అనిపించింది. అందుకే దేవుడిని అడిగి ఆ వరాన్ని ఇప్పించింది కదా.